స్వామి, భానుగారిని నాకు దూరం చేసి చాలా అన్యాయం చేశావని బాధపడ్డాను. నా తలరాత ఇంతే అని జీవితంలో ముందడుగు వేశాను. కాని ఆయన కళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. కార్తీక్ గారి కళ్ళల్లో నేను భానుగారిని చూసుకుంటున్నాను. భానుగారు నాతోనే ఉన్నట్టు అనిపిస్తోంది. నాకీ భాగ్యం చాలు స్వామి. కార్తీక్ గారు ఆరోగ్యంగా ఉండాలి. ఆయన కళ్ళ రూపంలో భానుగారు ఎప్పటికీ బతికే ఉండాలి స్వామి. అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయాలి? కార్తీక్. మీ పేరేంటి? ప్రమీళ. కార్తీక నామధేయస్య ప్రమీళ నామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. మేడం. కార్తీక్ గారు, మీరా? దేవుడి దర్శనం కోసం వచ్చానండి. దేవత దర్శనం కూడా అయిపోయింది. అమ్మవారి గురించి చెప్తున్నానండి. మీరు గుడికొచ్చారు, ఏమైనా స్పెషలా అండి? ఐ మీన్, ఎవరిదైనా బర్త్డేనా, లేక మీకు బాగా కావలసిన వాళ్ళకి సంబంధించిన స్పెషల్ డే ఏమైనా ఉందా అని. అదేం లేదండి. గుడికొస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందుకే వచ్చాను. ఓ అవునా. మరి కార్తీక్ పేరు మీద అర్చన ఎందుకు చేయించారండి? నా పేరు మీద అర్చన చేయించమంటే పంతులు గారు అదే పేరు మీద మీరు కూడా అర్చన చేయించారని చెప్పారండి. అందుకే అడిగాను. నా గురించి ఆలోచించి నేను బాగుండాలని అర్చన చేయించేవాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది. సారీ, ఇంతకీ ఆ కార్తీక్ పేరు నాదేనండి, లేక? మీ పేరు మీదే అర్చన చేయించానండి. మీరు నా పేరు మీద అర్చన చేయించారా? ఎందుకో తెలుసుకోవచ్చా? అది మన సూపర్ మార్కెట్ మంచి ప్రాఫిట్స్ తో రన్ అవుతుంది కదా, దానికి మన టీం వర్కే కారణం. మార్ట్లో అందరి పేర్లు చెప్పడం కష్టం కదా, అందుకే మీ పేరు మీదే వర్కర్స్ అందరినీ కవర్ చేశాను. ఓ అవునా. నేనింకా నా కోసమని, ఐ మీన్ నేను బాగుండాలని అభిమానంతో చేయించారనుకున్నాను. మీరెప్పుడూ బాగుంటారు కార్తీక్ గారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటారు. మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తూ సంతోషంగా ఉంటారు, ఉండాలి కూడా. థ్యాంక్స్ అండి. మాటికి లేట్ అవుతుంది, బయలుదేరదామండి. నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తానండి. సరే కార్తీక్ గారు. చెప్పిష్క. నో, నువ్వే చెప్పు. లేదు, నువ్వే చెప్పు. లేదు, మళ్ళీ తర్వాత నన్నే అంటావు. నువ్వే చెప్పు. హే, వాట్ కాపీ? యూ వాంట్ ఆల్సో సారీనా? అది కాదమ్మా, ఆగమ్మా. మేము మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాం.
ఈసారి ఏ ఫ్రాడ్ కంపెనీతో టైఅప్ అవుదాం అనుకుంటున్నారు? ప్రతిసారి మోసపోం కదా మావయ్య గారు. ఒకసారి ఏదో జరిగింది కదా అని అలానే ఉండిపోతే ఇక బిజినెస్ రన్ చేయలేం కదా. తప్పులు చేసినప్పుడే కదా మావయ్య గారు సరిదిద్దుకొని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. కోపి, యూ టాక్ వెరీ లెంతీ బట్ డూ ఆల్ మిస్టేక్స్. అబ్బా నువ్వు కూడా ఏంటమ్మా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? ఇంట్లో కూర్చొని ఇంటి పని వంట పని చేయమంటావా? ఇష్క కాసాలే వంట కూడా రాదు, అది కూడా నేనే చెయ్యాలి. నిన్ను ఇంట్లో కూర్చోమనేం చెప్పట్లేదు. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాత్రం నాదొక కండిషన్. ఏంటిది నాన్న? నువ్వు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకో, కానీ రుద్రతో డిస్కస్ చేసి రుద్ర ఓకే అంటేనే స్టార్ట్ చేయి. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? నేనెందుకు అన్నయ్యని అడిగి స్టార్ట్ చేయాలి? ఎందుకంటే విత్ రుద్ర ఓన్లీ యూ గెట్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ మనీ. అందుకు వీరు బ్రో కూడా హెల్ప్ చేశాడు కదా అత్తయ్య గారు. నాకదంతా అనవసరం అమ్మా. రుద్ర ఓకే చేయిందే మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వీల్లేదు. అసలు రుద్ర వద్దన్నప్పుడే తన మాట వింటే ఇంత దూరం వచ్చేదే కాదు. అది కాదు నాన్న. ఇంకా డిస్కస్ చేయడానికి ఏం లేదు సూర్య. దిస్ ఈజ్ ఫైనల్. హే, గో అండ్ డిస్కస్ విత్ రుద్ర. హబ్బీ, ఐ వాంట్ గోల్డ్ సారీ, క్రెడిట్ కార్డ్ ప్లీజ్. చా, అంతా నీ వల్లే వచ్చింది ఇష్క.